వ్యవహారంలో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ సైతం కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తనపై ఈడీ నమోదు చేసిన కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఇప్పటికే ఏసీబీ కేసులో ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఈడీ కేసుపై హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అటు ఏసీబీతో పాటు ఈడీ కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పటికే కేటీఆర్పై ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేటీఆర్పై కేసు నమోదు చేసింది. కేటీఆర్ను A1గా చేరుస్తూ అదేవిధంగా అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ A2గా, అదేవిధంగా అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ను A3గా చేరుస్తూ ఈడీ ఈ కేసు కూడా నమోదు చేసింది. ఇక నిన్న ఉదయం ఈ కేసుకు సంబంధించి ఏసీబీ నుంచి వివరాలు కోరిన ఈడీ నిన్న సాయంత్రానికే అటు కేటీఆర్పై కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇది కొంత చర్చానీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఏసీబీతో పాటు ఈడీ కూడా ఇక ఎంటర్ అవ్వడం, దూకుడుగా వ్యవహరించడం కొంత ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ఈడీ కూడా ఇప్పటికే ఏసీబీ కేసులో కేటీఆర్కి కొంత రిలీఫ్ దక్కింది. ఆయన ఏసీబీ కేసుపై అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్పై హైకోర్టు నిన్న విచారణ జరిపింది. నిన్న విచారణ జరిపి అటు కేటీఆర్ను 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక 10 రోజులు అంటే ఈ నెల 30 వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక అటు ఏసీబీ కేసులో ఒక రిలీఫ్ రాగానే కేటీఆర్కి ఈడీ షాక్ ఇచ్చింది. అటు ఏసీబీ కేసు ఆధారంగా ఈ మనీ లాండరింగ్ వ్యవహారం సంబంధించి ఈడీ కూడా కేటీఆర్పై కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో త్వరలోనే కేటీఆర్కి నోటీసులు ఇచ్చి ఆయన విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ కూడా ఈడీ కేసుపై హైకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇప్పటికైనాకు ఏసీబీ కేసులో హైకోర్టు రిలీఫ్నిచ్చింది. 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంటూ రిలీఫ్నిచ్చింది. ఈ క్రమంలోనైనా ఈడీ కేసు పైన కూడా అటు క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ అంశం, ఇక కేసు ఒక్కసారి ఫార్ములా రేస్ కేసు వివరాలు చూసుకుంటే 2022లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తెలంగాణ మున్సిపల్ శాఖ అదేవిధంగా ఏస్ నెక్స్ట్ జెన్ ఈ 3 సంస్థల మధ్య 2022లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అంటే ఈ త్రైపాక్షిక ఒప్పందం ఏంటంటే ఈ FEO రేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ 9, 10, 12, 11, 12 ఈ 4 సీజన్లు కూడా హైదరాబాద్లోనే నిర్వహించాలంటూ కూడా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్లో ఈ రేసింగ్ జరిగింది. ఈ ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ఫస్ట్ సీజన్ ఈ 9వ సీజన్ హైదరాబాద్లో జరిగిన తర్వాత ఈ ఒప్పందం నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో దానికి సంబంధించిన భారం మొత్తం ప్రభుత్వానికి పైన పడింది. ఇక ఆ తర్వాత ఒప్పందం నేరుగా అటు FEO అండ్ ప్రభుత్వం మధ్య జరిగిందని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలో ప్రభుత్వం మున్సిపల్ శాఖ తరఫున హెచ్ఎండిఏ FEOకు 55 కోట్ల వరకు చెల్లించింది. సుమారు 55 కోట్లు చెల్లించడం, అది కూడా విదేశీ కరెన్సీలో చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాలంటే RBI అనుమతితో పాటు 10 కోట్లకు మించి నగదు చెల్లింపులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి కూడా హెచ్ఎండిఏ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని ఏవి తీసుకోలేదని అప్పట్లో ఈ నిబంధనలు అటు హెచ్ఎండిఏ ఉల్లంఘించిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఆరోపణలపై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏసీబీ విచారణ చేయాలంటూ ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ కూడా రంగంలోకి దిగి ఈ కేసుపై లోతుగా విచారణ కూడా జరిపింది. ఈ క్రమంలోనే అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ను విచారించింది. అయితే కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను నగదు చెల్లింపులు చేసినట్లు కూడా అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలు చెప్పారు. ఇక దాని ఆధారంగా కేటీఆర్పై కేసు నమోదుకు ఏసీబీ గవర్నర్ను సంప్రదించింది. గవర్నర్కు లేఖ కూడా రాసింది. అయితే వారం రోజుల క్రితమే గవర్నర్ నుంచి దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఇక గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ సంబంధించిన పత్రాలు 2-3 రోజుల క్రితమే ఏసీబీకి అందడంతో కేటీఆర్ను A1గా చేర్చుతూ అదేవిధంగా A2గా అరవింద్ కుమార్ A3గా అప్పటి హెచ్ఎండీ చీఫ్ ఇంజనీర్ను చేర్చుతూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు నమోదైన తర్వాత నిన్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ఆయన్ని 10 రోజుల పాటు ఈ నెల 30 వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ పరిణామాల నేపథ్యం వెంటనే ఈడీ రంగంలోకి దిగడం, నిన్న ఉదయం వివరాలు సేకరించడం, నిన్న సాయంత్రానికి కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంచరించుకుంది. ఇక ఈ క్రమంలోనే రానున్న రోజులు కేటీఆర్కి నోటీసులు ఇచ్చి ఈడీ విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఈడీ నోటీసులు ఇచ్చే లోపే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.